హాయ్ గాయస్, నేను మీ ఫిట్నెస్ మెడికో. సో మన సబ్స్క్రైబర్స్ డిమాండ్ మీద టిప్స్ ఫర్ గెయినింగ్ వీడియో చేస్తున్నాను. సో ఒకవేళ మీరు స్కిన్నీగా ఉండి లేదా అందరూ మీరేం పక్కగా ఉన్నారని అనటం వల్ల విని విసిగిపోయారా? సో ఇవాళ నేను చెప్పే టిప్స్ ఫాలో అయ్యి బల్క్ అవ్వండి. సో ఫస్ట్ బల్క్ అవ్వాలన్నా లేదా వెయిట్ గెయిన్ అవ్వాలన్నా ఫస్ట్ అన్నిటికన్నా ముఖ్యమైనది క్యాలరీస్ ఉండాలి. యూ హ్యావ్ టు ఈట్ మోర్ క్యాలరీస్. సో ఇనిషియల్గా మీ యొక్క మెయింటెనెన్స్కి కన్నా 300 to 500 క్యాలరీస్ ఎక్కువ తినడం ట్రై చేయండి. ఒకవేళ 2 weeks తర్వాత కూడా మీకు ఎలాంటి డిఫరెన్స్ కనిపించకపోతే ఇంకో 200-300 పెంచుకోండి. అండ్ ఈ క్యాలరీస్ అన్నీ మోస్ట్ క్యాలరీ డెన్స్ ఫుడ్ నుంచి తెచ్చుకొని ట్రై చేయండి. లైక్ డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్, పీనట్ బటర్, బ్రెడ్, రైస్, పొటాటో, స్వీట్ పొటాటోస్ అండ్ ప్రోటీన్ సోర్సెస్ మీకు తెలిసిందే, ఎగ్, మీట్ అవన్నీ. సో తర్వాత రెండోది, మీరు ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీల్స్ ఇంక్రీజ్ చేయాలి. అంటే రోజుకి 3 సార్లు కాకుండా 6 సార్లు 5 సార్లు తినడం వల్ల మీకు హెల్ప్ అవుద్ది. అండ్ ప్రతి మీల్లో మినిమం ఒక 2 హోల్ ఎగ్స్, బనానా ఉండేలా చూసుకోండి. అంటే అన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్, అంటే 2 హోల్ ఎగ్స్ ఎంత మీకు ప్రోటీన్ ఇస్తే ఆ మాత్రం ప్రోటీను ఒక బనానా ఉండేలా తింటే మీకు హెల్ప్ అవుద్ది. సో నేను ఎందుకు క్యాలరీ సర్ప్లస్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీల్స్ ఇంక్రీజ్ చేయమంటున్నానంటే, ఎప్పుడైతే మీరు క్యాలరీస్ ఎక్కువ తింటారో ప్లస్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా మీల్స్ తీసుకుంటారో మీరు ఎనబాలిక్ స్టేట్కి వెళ్తారు. బికాస్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ ఇన్సులిన్ అండ్ క్యాలరీస్ ఉండటం వల్ల మజిల్ బిల్డింగ్కి ఎనర్జీ వస్తుంది. ఈ అన్నిటి వల్ల మీకు మజిల్ గెయినింగ్కి హెల్ప్ అవుద్ది. సో మాకలా తెలుస్తుంది మేము ఎంతలో తినాలి ఎలా అంటే ఎక్స్పెరిమెంటల్గా చెయ్యొచ్చు, అదొకటి. లేకపోతే నార్మల్గా నెట్లోకి వెళ్ళి క్యాలరీ క్యాలిక్యులేటర్ అని కొడితే వస్తుంది. అక్కడ మీ వెయిట్, ఏజ్, మీరు ఎంత వర్కౌట్ చేస్తున్నారు ఇవన్నీ ఇన్సర్ట్ చేస్తే అది ఒక క్యాలరీస్ ఇస్తుంది మీ మెయింటెనెన్స్కి. దానికి ఒక 300 to 500 ఎక్కువగా తినండి. చేంజ్ లేకపోతే ఇంకో 500 పెంచుకోండి. ఇది నేను మీకు ఇచ్చే అడ్వైజ్. ఎక్స్పెరిమెంటల్గా అంటే మీరు ఒక డైట్ పెట్టుకొని తిని మీరు ఇంక్రీజ్ అవుతున్నారు లేదా అని చెప్పి ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ వెళ్తాం. సో రెండిట్లో ఏది ఫాలో అవుతాం మీ ఇష్టం. నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు 2 డైట్ ప్లాన్స్ చెప్తున్నాను, నాన్ వెజ్ అండ్ వెజ్, బడ్జెట్ ఫ్రెండ్లీగా, విత్ దే మ్యాక్రోస్ రెస్పెక్టివ్లీ. సో ఇది జస్ట్ శాంపిల్ డైట్ మాత్రమే. మీరు దీంట్లో ఏమైనా మోడిఫికేషన్ చేసుకొని మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ మీరు మినిమం 3 to 5 times 3 నుంచి 5 times వీక్కి వర్కౌట్ జిమ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ జిమ్కి వెళ్ళకపోయినా లేదా టైం లేకపోయినా హోమ్ వర్కౌట్స్ ట్రై చేయండి, బాడీ వెయిట్ వర్కౌట్స్ ట్రై చేయండి, క్యాలస్టెనిక్స్ ట్రై చేయండి. ఒకవేళ మీకు దీని మీద ఒక వీడియో కావాలంటే క్యాలస్టెనిక్స్ ఇంకా హోమ్ వర్కౌట్ మీద నాకు కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో చేద్దాం దాని మీద. నెక్స్ట్ కార్డియో చేయొచ్చా చేయకూడదా అని చాలామంది డౌట్ ఉంటుంది. చాలామంది స్కిన్నీ వాళ్ళు కార్డియో వల్ల ఇంకా గెయిన్స్ తగ్గిపోతాయని అనుకుంటారు. కానీ మీరు మినిమం మోడరేట్ అమౌంట్ ఆఫ్ కార్డియో చేస్తే వల్ల మీకు కార్డియోవాస్కులర్ హెల్త్ పెరుగుద్ది. ఒకవేళ మీకు కార్డియోవాస్కులర్ హెల్త్ డెవలప్ అయితే యూ కెన్ పుష్ మోర్ అండ్ యూ కెన్ డూ మోర్ స్టెండియన్స్ ఎక్సర్సైజ్ విచ్ గివ్స్ బెటర్ గెయిన్స్. సో తర్వాత క్రియాటిన్ తీసుకోవచ్చా తీసుకోకూడదా? క్రియాటిన్ ఈజ్ ద మోస్ట్ టెస్టెడ్ అండ్ సేఫెస్ట్ సప్లిమెంట్ ఇన్ ద మార్కెట్. నేను తీసుకోకూడదా అని మీ ఒపీనియను. నేను చెప్తాను, అంటే మీకు వాటర్ రిటైన్ దాని బెనిఫిట్స్ చెప్తాను. క్రియాటిన్ హెల్ప్స్ ఇన్ మజిల్ రికవరీ, బెటర్ మజిల్ బిల్డ్ చేస్తుంది, వాటర్ రిటైన్ చేస్తుంది, దానివల్ల మీకు మజిల్స్ బల్జ్ కొంచెం బిగ్గర్గా కనిపిస్తాయి. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ క్రియాటిన్ వల్ల కొంతమందికి డైజెషన్ ఇంకా బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి కొంతమంది తీసుకోరు. సో అది మీ ఇండివిజువల్ చాయిస్. తర్వాత ఒకవేళ మీకు తినడానికి టైం లేకపోతే ఎక్కువ తినలేకపోయినా మీరు స్మూతీస్ కానీ షేక్స్ కానీ తాగడానికి ట్రై చేయండి. మీరు దీన్ని హోమ్లో చేసుకోవచ్చు. లేదా హోమ్లో ఎలా చేసుకుంటామంటే బనానాస్, పీనట్ బటర్, ఓట్స్, డ్రై ఫ్రూట్స్ ఇంకా ఎగ్స్ వేసుకుని బ్లెండ్ చేసుకుని తాగుతామే, ఫ్రూట్స్ వేసుకుని. లేదు అనుకుంటే మీరు మార్కెట్లో మాస్ గైనర్స్ దొరుకుతాయి. నేను ఇక్కడే ప్రమోట్ చేయట్లేదు, జస్ట్ అడ్వైజ్ ఇస్తున్నాను. మీరు మాస్ గైనర్స్ కొనుక్కొని ఈజీగా తాగొచ్చు రోజుకు 2 to 3 times. మీకు క్యాలరీస్ పెరుగుతాయి, ప్రోటీన్ రిక్వైర్మెంట్ అవుద్ది, మీకు బెటర్ బిల్డ్ కూడా అవుతుంది. మీకు ఒక బోనస్ టిప్ చెప్తాను. ఇవన్నీ చేస్తాం వల్ల మీకు ఒక ఓవర్ నైట్లో 10 pounds లేదా 3 kgs పెరిగిపోతే అవ్వదు. ఇట్ టేక్స్ టైం.
ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ కన్సిస్టెన్సీ. ఏదైనా మనం కన్సిస్టెంట్గా చేస్తేనే డెవలప్మెంట్ అవుద్ది. సో హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ అ లాట్. థ్యాంక్ యూ. ఫిట్నెస్ మెడికో సైనింగ్ ఆఫ్.